హైదరాబాద్ శివార్లో స్టోన్ క్రషింగ్ అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. కొండలను పిండి చేస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమంగా స్టోన్ క్రష్ చేస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని, ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. ఈ క్రమంలో హైడ్రా రంగంలోకి దిగగానే ఒక్కొక్కటిగా అక్రమాలు బయటపడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. నగర శివారుల్లో దాదాపుగా 20 ఏళ్ల నుండి కూడా జరుగుతున్న స్టోన్ క్రషింగ్కి సంబంధించి నిన్న హైడ్రా అయితే చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ చర్యల్లో భాగంగానే ఇక్కడ కొన్ని స్టోన్ క్రషింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడం జరిగింది. మరికొన్ని స్టోన్ క్రషింగ్ మిషన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో వాటిని కూడా కొంత సమయం ఇవ్వండి అంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కోరుకోవడంతో ఆ యొక్క మిషన్స్ని రిమూవ్ చేసేందుకు అయితే పర్మిషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు ఏ విధంగా ఆ వర్క్స్ అనేటివి జరుగుతున్నాయి అనేది. అయితే పక్కనే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏ విధంగా క్రషింగ్ అనేది జరుగుతుంది, ఆ క్రషింగ్ జరిగిన సమయంలో ఇక్కడ ఎంత దుమ్ము ధూళి అలాగే కాలుష్యం జరిగిందో మీరు ఈ శాండ్ని కూడా చూడొచ్చు. ఎంత దారుణంగా ఇక్కడ దుమ్ము వస్తుంది అనేది క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం మా స్వతంత్ర అయితే చేస్తుంది. ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. అంటే ఇది ఎంత ప్రమాదకరం అంటే చాలామందికి కూడా లంగ్స్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయి. దీంతో ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా దీనికి సంబంధించి ఇటు అధికారులకు కూడా చాలాసార్లు కంప్లైంట్ చేయడం కావచ్చు. ఇదే మేరకు ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా నోటీసులు ఇచ్చామంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 3 సార్లు కూడా వీటిని సీజ్ చేయడం అయితే జరిగింది. అయినప్పటికీ కూడా మా మాట వినకుండా వాళ్ళు మాకు తెలియకుండా కొన్ని కరెంటుకి సంబంధించి కూడా మోటార్స్ కావచ్చు, ఇతర విభాగాలు కావచ్చు ఏర్పాటు చేసుకొని ఈ శాండ్ క్రషింగ్ కావచ్చు, స్టోన్స్ క్రషింగ్ కావచ్చు చేస్తూ ఉన్నారంటూ కూడా మా వరకు సమాచారం వచ్చినా మేము ఎన్నోసార్లు బెదిరించాము. అంటే అధికారికంగా చర్యలు తీసుకునే ప్రయత్నం మేము చేసినప్పటికి కూడా ఇక్కడ చాలా వరకు వినే పరిస్థితి లేకపోయింది. దీంతోనే మేము హైడ్రా అధికారులను కూడా సంప్రదించడం అయితే జరిగింది. దాంతో హైడ్రా అధికారులు కూడా కొద్ది రోజుల క్రితం ఇక్కడికి రావడం అలాగే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా పరిశీలించినట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఇక్కడ స్టోన్ క్రషింగ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా రెవెన్యూ అధికారుల నుండి కానీ ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ నుండి కానీ ఇతర అధికారుల స్టోన్ క్రషింగ్కి సంబంధించిన విభాగం నుండి కావని ఎలాంటి పర్మిషన్స్ అనేవి తీసుకోలేదు అనే విషయం అయితే స్పష్టమైనట్లుగా తెలుస్తోంది. ఆ స్పష్టతను తీసుకున్న తర్వాతనే అధికారులు వారి యంత్రాంగం పూర్తి స్థాయిలో ఇక్కడికి రావడం కావచ్చు. వచ్చిన తర్వాత జరుగుతున్న పనులను ఆపే ప్రయత్నమే కాకుండా అసలు ఇల్లీగల్గా ఇలాంటి పనులు ఎలా చేస్తారంటూ ప్రశ్నించడంతో పాటు ఇక్కడున్న ఈ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. మీరు ఇప్పుడు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ఇదంతా కూడా నిన్న హైడ్రా వచ్చి పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిన క్రషింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఈ మైనింగ్కి సంబంధించి స్టోన్ క్రషింగ్కి సంబంధించిన మిషన్స్. ఇక్కడ అసలు మైనింగ్కి ఎలాంటి పర్మిషన్స్ అనేటివి లేవు. అయినప్పటికీ కూడా అయితే ఇదే ప్రశ్నను ఎంఆర్ఓ ఈ శంషాబాద్కి సంబంధించిన ఎంఆర్ఓని కూడా స్వతంత్ర ప్రశ్నించడం జరిగింది. ఆ సమయంలో మేము చాలాసార్లు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అలాగే అక్కడికి వెళ్ళి కూడా చెప్పాము. బట్ అయినప్పటికీ కూడా వాళ్ళు వినకుండా మాకు తెలియకుండా మళ్ళీ ఒకసారి సీక్రెట్గా ఈ యొక్క పనులు చేపట్టే ప్రయత్నం చేశారు. దీంతోనే మేము హైడ్రాని ఆశ్రయించామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. గతంలో కూడా దీని గురించి కొంతమంది రైతులు ప్రజానాయకులు కూడా పోరాటం చేసినప్పటికి కూడా ఏ మాత్రం పట్టించుకోలేదు. కానీ ఈసారి హైడ్రా రావడంతో మరిన్ని విషయాలు తవ్వుతున్న కొద్దీ దీని గురించి విషయాలు బయటపడుతున్నాయని మాత్రం ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాము హైడ్రా తీసుకున్న యాక్షన్కి రియాక్షన్ ఈ విధంగా కనిపిస్తుంది. సో దీన్ని 3 రోజుల్లో రిమూవ్ చేస్తాము. అదేవిధంగా ఎవరైతే సంబంధిత అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా తగు చర్యలు తీసుకుంటామంటూ అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ కృష్ణతో లిఖిత, స్వతంత్ర, హైదరాబాద్.